తెలంగాణలో నవంబర్ 17, 18, 2024 రోజున గ్రూప్ 3 ఎగ్జామ్ని అయితే టీజీపీఎస్సీ అయితే కండక్ట్ చేసింది. సో ఈ టీజీపీఎస్సీ కండక్ట్ చేసినటువంటి గ్రూప్ 3 ఎగ్జామ్లో అటెండెన్స్ వివరాలను అయితే అఫీషియల్ సైట్లో ప్రకటన చేసిందనమాట. అనౌన్స్మెంట్ చేసింది ఎంత పర్సంటేజ్ ఆఫ్ అటెండెన్స్ ఉంది గ్రూప్ 3 ఎగ్జామ్ రాసిన వాళ్ళు అనే దానికోసం అని చెప్పేసి. సో మనకైతే ఇక్కడ చూసుకుంటే చూడండి, ఇది అఫీషియల్ అనమాట. సో మనకి నేమ్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ ఇచ్చింది, ఎంతమంది అప్లై చేశారు, ఆ తర్వాత ఎంతమంది హాల్ టికెట్ డౌన్లోడ్ చేశారు, 17th మార్నింగ్ రాసిన వాళ్ళు ఎంతమంది, 17th ఆఫ్టర్నూన్ రాసిన వాళ్ళు ఎంతమంది అనేసి మనకి ఇలా పర్సంటేజ్ వాజ్ అయితే చూపించింది. సో ఫస్ట్ అయితే మనకి దీంట్లో మనకి నేమ్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ ఇచ్చినారు, ఆ తర్వాత ఎంతమంది అప్లై చేశారు, ఆ తర్వాత హాల్ టికెట్ డౌన్లోడ్ చేసిన వాళ్ళు ఎంతమంది పర్సంటేజ్ వారీగా, 17th మార్నింగ్ రాసిన వాళ్ళు ఎంతమంది, 17th ఆఫ్టర్నూన్ రాసిన వాళ్ళు ఎంతమంది అనేది మనకి ఇక్కడ పర్సంటేజ్ వారీగా అయితే మనకి ఇలా వెబ్ నోట్లో ఒక అఫీషియల్ వెబ్ నోట్ అయితే మనకి రిలీజ్ చేసిందనమాట. సో దీంట్లో భాగంగా అయితే మనము ఒకసారి ఇక్కడ చూద్దాము ఏ డిస్ట్రిక్ట్ టాప్లో ఉంది, ఏ డిస్ట్రిక్ట్ లీస్ట్లో ఉంది ఎగ్జామ్ రాసిన వాళ్ళని చూస్తే కనుక ఆదిలాబాద్ 64% ఉంది చూడండి, టాప్లో ఉంది. సో ఆదిలాబాద్లో ఎక్కువ మంది అటెండ్ అయ్యారు అన్నట్టుగా. సో మీరు దీని వారీగా మీరు ఎంత రిజర్వేషన్ ఉంది, మీ పోస్టులు ఏంటి అనే వివరాలు ఒకసారి మీరు క్రాస్ చెక్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ చూస్తే హైదరాబాద్ ఉంది 41%, లీస్ట్ పర్సంటేజ్ అనమాట. లీస్ట్ పర్సంటేజ్ ఆఫ్ అటెండెన్స్ గ్రూప్ 3 ఎగ్జామ్కి హైదరాబాద్ అయితే ఉందన్నమాట. సో ఇది మనము మీరు క్లియర్గా ఇక్కడైతే వెబ్ నోట్లో చూసుకోవచ్చు. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు యూజ్ అయింది అనుకుంటే తప్పకుండా ఎమీ డిజిటెక్ మహిళా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో. మంచి మంచి అప్డేట్స్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.